వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మర్రి రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి. మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్. దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తనకు రక్షణ కల్పించాలని అడిషనల్ ఎస్పీని కోరిన బర్రెలక్క. వామపక్ష భావజాలం ఉన్న ఖమ్మం జిల్లాకు ఎంతో పేరుంది. కబ్జాకోర్లను పోషించే నేతలు ఉండటంతో పరువు పోతోందన్న తుమ్మల. వైసీపీ ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్న చలసాని శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే మల్కాజ్గిరిలోని ఆనందబాగ్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్కాజ్గిరి ప్రజలు మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని, నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని, మల్కాజ్గిరిలో ఉన్న పెండింగ్ పనులను కూడా పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. మర్రి రాజశేఖర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్లక్ష్యానికి గురైంది కాబట్టి మీ యొక్క అండదండలతో ఈ యొక్క మల్కాజ్గిరిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ సపోర్ట్ కావాలా. ఇక్కడ అనేక ఆర్యూబీలు, రైల్వే క్రాసింగ్ల దగ్గర ఆర్యూబీలు, ఓవర్ బ్రిడ్జ్లు కట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ నెరెట్మెంట్ ప్రాంతంలో వాజ్పేయి నగర్ దగ్గర, అదేవిధంగా గౌతమ్ నగర్ లో ఇవాళ అండర్ బ్రిడ్జ్ ఇలా అత్యధిక లిటరసీ రేట్ ఉన్న మల్కాజ్గిరిలో అత్యధికంగా దోమల బెడద కూడా ఉంది. కాబట్టి వీటిపైన ప్రత్యేక ఫోకస్ మీరు ఉంచాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నా. ఈ యొక్క అభివృద్ధికి మీరు మా చేయూతనివ్వాలా, మమ్మల్ని ముందుకు నడిపియాలా అని కోరుతున్నాను. ఇక్కడ ఈడు టైంలో గాడుండాలి, వర్షం పెట్టాను ఈడున్నా అంటూ వాజ్పేయి నగర్ ఆర్యూబీ ఇదివరకు ఆనంద్ బాగు చేసుకున్నాం కదా. ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్ ఆనంద్ బాగు, దాన్ని పూర్తి చేసినాం. వాజ్పేయి నగర్ లో కూడా చేసుకుందాం. ఐఎన్ నగర్ లో పట్టాలి అన్నారు. ఇదివరకున్న ఎమ్మెల్యే ఎప్పుడో మా దగ్గరికి తీసుకొస్తే అప్పుడే సమస్య పరిష్కారం అవుతుండే. ఆయన పట్టించుకోలే. మరి ఇలా రాజశేఖర్ అడుగుతున్నాడు, మీరు తీసుకురండి, రాజశేఖర్ గెలిపించి పంపించండి, తప్పకుండా చేయించే బాధ్యత నాది. కొండ చెరువు, ఆర్కేపురం చెరువు కూడా, కొండ చెరువు, ఆర్కేపురం చెరువు సుందరీకరణ కూడా చేయాలని చెప్పి అడుగుతా ఉన్నారు. కొన్ని ఇతరత్ర రిజిస్ట్రేషన్ల సమస్యలు ఉన్నాయి, కొన్ని ఆర్యూబీలు కూడా కట్టాలన్నారు. నేను ఒకటే ఇక్కడికి వచ్చిన ఆడబిడ్డల్ని అన్నదమ్ములు అడుగుతా ఉన్నా. మల్కాజ్గిరిలో మరి గాడిదలకు గట్టేసి ఆవులకు పాలు విడితే పాలు వస్తాయా? గాడిదలకు గట్టేసి ఆవులకు పాలు విడితే పాలు వస్తాయా? ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే పండ్లు వస్తాయా? రావా? పక్కానా? కన్ఫర్మ్డా? ఫైనల్ ఆన్సరా? లాక్ చేద్దామా? మరి లాక్ చేద్దాం. నేను అడిగేది ఒకటే, మరి ఇప్పుడు పండ్ల చెట్టుకు పండ్లు కావాలంటే ఏం చేయాలి? దానికి నీళ్ళు పోయాలి. మరి పండ్లు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న కొల్లాపూర్ నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్క నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి తనకు ఆయా రాజకీయ నాయకుల నుంచి బెదిరింపులు రావడం కానీ, నామినేషన్ విరమించుకోమంటూ కాల్స్ రావడం జరుగుతుందన్నారు. అయినా పట్టించుకోకుండా ధైర్యంగా ప్రచారం కొనసాగిస్తున్న బర్రెలక్కపై వెన్నచెర్ల గ్రామంలోని ప్రచారం చేస్తూ ఉండగా ఆమె వాహనంపై ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు అంటూ పెద్దకొత్తపల్లి పోలీస్ స్టేషన్లోని 2 రోజుల కిందట ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంతో నాగర్ కర్నూలు అడిషనల్ ఎస్పీకి తమపై దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకొని తమకు భద్రత కల్పించాలంటూ అడిషనల్ ఎస్పీకి వినతి పత్రం అందజేసింది. ఒక 8712657700 ఎస్పీ సార్. 01 అడిషనల్ 02 ఒక అడిషనల్ ఎస్పీ, అట్లా ఆ సిరీస్ అంతా సార్. 577 కర్ణ శిరీష కొల్లాపూర్లో నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థి. తను ఒక దరఖాస్తు ఎస్పీ గారి పేరు మీద ఇచ్చారు, తనకు రక్షణ కావాలని. దీన్ని
ఇప్పుడు ఎస్పీ గారు బయట అవుట్ ఆఫ్ హెడ్ క్వార్టర్ ఉన్నారు, తను వచ్చిన తర్వాత పెట్టి అప్రాప్రియేట్గా ఆమె ఎలాంటి రక్షణ కావాలనేది ఖచ్చితంగా ప్రొవైడ్. So, very poorest of the poor. So, voice of the voiceless is in front of you. We are the journalist unions, national journalist unions. We 100% supported that girl. Please do the immediate and instant justice to her. Special request from the national media. పైన దాడి జరిగింది. సో ఆ దాడి గురించి నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ రైజ్ చేయడం అయితే జరిగింది. వాళ్ళు ప్రొడక్షన్ ఇస్తామని నాకైతే చెప్పారు. ప్రొడక్షన్ కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకా జరగలేదు అంతే. ఏమన్నా ప్రశ్నలు అన్న పెద్దకొత్తపల్లి ఎస్ఐ గారు మీరు కంప్లైంట్ చేశారు కదా, మీ కంప్లైంట్ పైన ఏం స్పందించారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు జస్ట్ కొట్టి పోలేదు, కత్తులతో భయపెట్టించారు అనమాట. అంటే ఇప్పుడు అది మర్డర్ అటెంప్ట్ కిందకి వస్తుంది కన్ఫర్మ్ గా. కత్తులు తీసుకొని భయపెట్టించారంటే మర్డర్ అటెంప్ట్ కిందకి వస్తుంది. మర్డర్ అటెంప్ట్ చేసిన వ్యక్తులను ఇప్పటికైతే అరెస్ట్ చేయలేదు. సో అరెస్ట్ చేస్తామని వెళ్ళారు, కానీ అరెస్ట్ చేసి తీసుకురాలేదు. మేము రియాక్షన్ తీసుకుంటామన్నారు, కానీ ఇప్పటివరకు ఎలాంటి రియాక్షన్ అవ్వలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇచ్చారు మాకు, మొన్న నైట్ ఇచ్చినాం. ఇప్పటివరకు కూడా మమ్మల్ని పిలవలేదు. మరి వాళ్ళ అరెస్ట్ చేసి మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఈ ఎలక్షన్ అయ్యే వరకు మీ ప్రొటెక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చారా? కంప్లైంట్ అయితే రేజ్ చేసాము. పై ఆఫీసర్ వరకు తీసుకెళ్తా అన్నారు, తీసుకెళ్లిన తర్వాత ఇస్తారా లేదా అనే విషయం మనకు సాయంత్రం వరకు తెలుస్తుంది. దాడి చేసింది ఎవరు? అసలు మీ తమ్ముడి పైన దాడి చేసింది ఎవరు? గుర్తించారా? వాళ్ళు ఏ పార్టీకి సంబంధించి? ఏ పార్టీ అనేది నేను క్లారిటీగా చెప్పాను, కానీ ఖచ్చితంగా పార్టీ వాళ్ళే. ఆ పిల్లగాడు ఇంతకుముందు ఆ పార్టీ నాయకుడితో తిరిగిన ఫొటోస్ కూడా బయటకు వచ్చాయన్నమాట. అంటే పార్టీ అంటున్నారు కదా, అధికార పార్టీ లేకపోతే ప్రతిపక్షాలు ఎవరు అనుకుంటున్నారు? బయట పెట్టాలని చెప్పి దానికి ఉద్దేశం లేదు, బయట చెప్పాలని నాకు లేదు. ఈ వీడియో వాళ్ళు కూడా చూస్తారు ఖచ్చితంగా. నేను ఎట్లా చేయాలనుకుంటున్నానో వాళ్ళు కూడా ఖచ్చితంగా చూస్తూనే ఉన్నారు. సో ఆ రాజకీయ నాయకుడితో నా ఫొటోస్ దిగినవి కూడా ఉన్నాయి. ఆయన పర్సనల్ డ్రైవర్ అంట, నాకు కూడా తెలిసింది. సో ఇదైతే ఖచ్చితంగా ఇంతకు ముందు వరకు ఏదో తెలియక చేశారేమో అనుకున్నా, కానీ ఇది కావాలని మాత్రమే చేయించారు. ఏంటి ఎవరు అనేది నేను ఇంకా చెప్పను, వాళ్ళ మనసాక్షికి అనేది. మీ ప్రచారంలో భాగంగా ప్రజల స్పందన ఎలా ఉంది? ఒక నిరుద్యోగుల పక్షాన మీరు పోరాడుతున్నారు, ఆల్రెడీ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తున్నారు కదా, ప్రజల ఆదరణ ఎట్లా ఉంది? ప్రజల స్పందన అయితే ఖచ్చితంగా చాలా బాగుంది. నన్ను ఆదరిస్తున్నారు బాగా. నేను ఒకటే చెప్తున్నా, నేను చేసినటువంటి గొప్ప పనికి దేశం మొత్తం కదిలి నా దగ్గరకు వస్తారు. కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నా, వామపక్ష భావజాలం ఉన్న ఖమ్మం జిల్లాకు ఎంతో పేరుందని, ప్రస్తుతం రౌడీలు కబ్జాకూర్లను పోషించే నేతలు ఉండటంతో జిల్లా పరువు పోతోందని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఇళ్లు కట్టించి ఇవ్వలేని వాళ్ళు ఇప్పుడు వీధుల్లోకి వచ్చి మాట్లాడుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వస్తే అందరి మహిళలకి కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం ఉంటుంది. మీరు టికెట్ కొనే ప్రశ్నే లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ మహిళలకు కూడా ఉంటుంది ఉచితమే. కానీ వాళ్ళ మొగుడికి ఆయనకి మట్టికి ఉండదు, ఆడవాళ్ళ మట్టికే ఉంటది. తెలంగాణలో ప్రతి మహిళకి ఉంటది. వాళ్ళ ఆడబిడ్డకి పెళ్లి చేసినా కూడా 1,10,000 రూపాయలతోటి పాటు తులం బంగారం కూడా మీ చేతిలో పెడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా మీరు కొనేటటువంటి గ్యాస్ బండ ఇప్పుడు 1,100, 1,200 ఉంది. దాన్ని 500 రూపాయలకే ఇప్పేసేటటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి. ఆ రోజుల్లో అశోక్ గారు కాంగ్రెస్ కార్పొరేటర్ గా ఉన్నారు, పాలకుర్తి గారు ఉన్నారు, కాటంరాజు గారు ఉన్నారు. ఆ టైంలో పేదలందరికీ కూడా చుట్టూ కాలనీలు కట్టించా. దవసాపురం కాలనీ, అదేవిధంగా దానవాయిగూడెం కాలనీ, రామన్నపేట కాలనీ, వైఎస్ఆర్ కాలనీ, పందెళ్లపల్లి కాలనీ ఆయన గారి కాంగ్రెస్ లో ఉన్నప్పుడే కట్టించా. కొంతమంది కాంగ్రెస్ లో గెలవటం తుర్రుమని పోయి మళ్ళీ వేరే వాళ్ళ కబుర్లు చెబుతున్నారు. ఎందుకు పోయారు? దేనికోసం పోయారు? వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం, సొంతం కోసం పార్టీలు మారిన. రాజ్యాలను ఎప్పుడు కూడా రక్షించేటటువంటి బాధ్యత తీసుకున్నటువంటి జాతి. నేను కూడా చాలా మందిని ఈ జిల్లాలో రాజకీయంగా
పెంచాలని ప్రయత్నం చేస్తే కూడా నాకు ఆ టైంలో తెలుగుదేశం టైంలో అన్ని కమ్యూనిస్టులకు ఇవ్వాల్సిన అవసరం వచ్చేది. 9 సీట్లుంటే 7 సీట్లు కమ్యూనిస్టులకు ఇవ్వాల్సి వచ్చేది, 1-2 మిగిలేదు. అదేవిధంగా మా సీని గారిని జిల్లా పార్టీ అధ్యక్షుడు చేసిన ఆయన కూడా ఆశించింది. నేను ఆనాడు తెలుగుదేశంలో ఉన్నా, మొన్న కొద్ది రోజులు టీఆర్ఎస్ లో ఉన్నా, ఈ జిల్లా అభివృద్ధి పట్ల, ఈ జిల్లా అవకాశాల పట్ల, ఈ జిల్లాలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కోరికతోటే నేను నిలబడుతున్నా తప్ప నా కోసం, నా స్వార్థం కోసం నేను ఎప్పుడు రాజకీయాలు చేయలేదు. కాబట్టి భవిష్యత్తులో కూడా మన కులానికి తగిన గుర్తింపు ఖమ్మం నియోజకవర్గం నుంచి ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా భగవంతుడు దయదలిస్తే జిల్లాలో నా తోటి శాసనసభ్యులు కూడా నేను సలహా ఇచ్చి ఈ జాతిని మనం పెట్టుకుంటే ఎల్లకాలం ఈ పార్టీ సుభిక్షంగా ఉంటది అని చెప్పి అందరికి సలహా ఇచ్చి అన్ని నియోజకవర్గాల్లో మన కోసం ఉన్నటువంటి వాళ్ళకి తగిన గుర్తింపుని ప్రాధాన్యతని ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను. మా పరిశ్రమలు ఉండట్లేదు, అందరూ బెదిరించి అదిరించి మా ఆస్తులు కాజేసే కాడికి ఈ రోజు ఖమ్మం పట్టణం వచ్చిందని చెప్పి ఖమ్మం ప్రజలందరూ వాపోతున్నారు. ఈవెన్ పేదలకు ఇచ్చిన పట్టాలు కూడా నేను గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆ వైఎస్ఆర్ కాలనీకి వెళ్లి 3,000 మందికి పట్టాలు ఇస్తే రాత్రి నేను అక్కడికి వెళ్ళినప్పుడు చూస్తే వాళ్ళని బెదిరించి అమ్ముకునేటటువంటి మాఫియా కూడా తయారైంది అక్కడ. అంటే పేదల ఇళ్ల పట్టాలను కూడా అమ్ముకుంటున్నారు. నేను ఇంకొక కార్పొరేటర్కి వెళ్తే అక్కడ శ్మశానాన్ని కూడా పెద్ద మనిషి వాడు ఆక్యుపై చేసుకున్నాడంట. ఇంత దరిద్రం, ఇంత అరాచకం, ఇంత అక్రమం ఎక్కడా కూడా మనం చూడలా. బీహార్ అంటున్నాం కానీ బీహార్ ఇప్పుడు మనకంటే బాగుందనిపిస్తుంది ఖమ్మానికంటే. కాబట్టి అటువంటి దోపిడీదారుల్ని, అవినీతి పరుల్ని, అక్రమార్కుల్ని వైసీపీ ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాడాలని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి కేంద్రం తీవ్ర అన్యాయం చేస్తున్న జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారని వక్తలు ప్రశ్నించారు. పార్టీలన్నీ ఏకమై విభజన హామీల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా కోసం పోరాటానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సబ్జెక్ట్ దీని మీద తీసుకోకుండా అందరూ ఏంటి పాత కాపీ కనపట్లేదు. బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యాఖ్యలకు సిపిఎం నేత బివి రాఘవులు కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పెట్టెలంటే అందరికీ గౌరవమని, మమ్మల్ని పిట్టలతో పోల్చినందుకు జీవీఎల్కు ధన్యవాదాలు తెలిపారు. పిట్టలు లేకుంటే అసలు పర్యావరణమే లేదనేది వారు తెలుసుకోవాలన్నారు. తాము పిట్టల పార్టీ వాళ్ళమే అయితే వారిది రాబందుల పార్టీ కాదని ప్రశ్నించారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితిని ప్రభుత్వ దృష్టికి తేవడానికి మా పార్టీ ఆధ్వర్యంలో 30 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. మరి అందులో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు అందరూ కూడా హాజరై వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి చీమ గుట్టినట్లు కూడా లేదు, ప్రభుత్వం ఏమాత్రం రెస్పాన్సే లేదు. అసలు కరువు ఉందని కానీ కరువు లేదని కానీ, తర్వాత కనీసం మా దీక్ష తర్వాత ఇన్ని రాజకీయ పార్టీలు ఒకే అంశం పైన మాట్లాడిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఏమీ స్పందన రావడం లేదు. దీనిపైన రేపు అన్ని జిల్లా కలెక్టర్లకి కూడా మా జిల్లా పార్టీలంతా కూడా కలిసి ఈ కరువు మండలాలు, ఎందుకంటే 444 మండలాల్లో కరువు వచ్చిందని మేము చెప్తా ఉన్నాము. ఇవాళ వర్షాభావం దాన్ని బట్టి చూస్తే 470 మండలాల్లో డెఫిసిట్ రైన్ఫాల్ ఉంది. కాబట్టి ఏమిటి 470 మండలాల్లో ఎక్కడైతే వర్షాభావ పరిస్థితి ఉందో, ఎక్కడైతే తక్కువ వర్షపాతం నమోదైందో అవన్నీ కూడా మన ఫ్యామిలీ. ఆయన పిట్టల గురించి ఏ ఉద్దేశంతో అన్నాడు, కానీ భారతదేశంలో పిట్టలంటే చాలామంది గౌరవం. ఇప్పుడు హంస సందేశాలు, ప్రేమల్లో అన్నీ పిట్టలే పాల్గొన్నాయి. మన కథలు అన్నింటిలోనూ చిరకలు, పావురాలు వార్తాహరులుగా పనిచేసినాయి. కాబట్టి భారతీయ సాంప్రదాయంలో పిట్టలకున్న ప్రాధాన్యత ఇంకెవరికి లేదని నేను చెప్పదలుచుకుంది. అందుకని మమ్మల్ని పిట్టలతోటి పోల్చినందుకు ఆయనకు ఒక ధన్యవాదాలు.
పిట్టలు లేకపోతే పర్యావరణమే లేదు. ఇప్పుడు ధాన్యం కానీ ఇంకోటి కానీ పిట్టలు లేకపోతే, అందుకని మాకేమీ అది ఏదో అగౌరవంగా భావించట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలం, మేము పిట్టల పార్టీలు ఏం కానీ రాబందుల పార్టీలు మాత్రం కాదు. వారు రాబందుల పార్టీలు, తినడం, నాశనం చేయడం, డెస్ట్రాయ్ చేయడం తప్ప వాళ్ళకి ఇంకొకటి ఏమీ తెలియదు. మేము పిట్టలని ప్రకృతిని కాపాడేదానికి వరకు వచ్చేవాళ్ళం తప్ప, అంటే ప్రజల కోసం, సమస్యల కోసం, వాటి కోసం పనిచేసే ఆగలేదు, ఇంకా పెరుగుతున్నది. ఈ సంవత్సర కాలంలో పెరిగింది. జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే నిన్న మొన్న మన అందరం కూడా చూసాం. మెడికల్ కాలేజీలో, ఒంగోలు మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ కొట్టుకున్నారు. అంతకుముందు కర్నూలు మెడికల్ కాలేజీలో తగాదాలు. 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా దీనికి బలైపోతున్నారు. తల్లిదండ్రులు తెలియకుండా డబ్బులు తీసుకుపోయి వినియోగిస్తున్నారు. రాబోయే తరం ఒక నిస్సత్వమైన తరం, పనికిరాని తరం తయారు చేస్తూ ఉన్నారు పాలకవర్గాలు. ఇది మొత్తం అందరికీ తెలుసు ఎక్కడ పెరుగుతుందో, దీన్ని ఎక్కడ ఎవరు చలామణి చేస్తున్నారో వాళ్ళందరికీ అధికార పార్టీ ఒత్తాస్తుంది. వాళ్ళందరూ పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నారు. అయినా సరే ప్రభుత్వం దాన్ని నిరోధించకుండా తమాషా చూస్తూ ఉన్నది. యువతరాన్ని బలి చేసేటువంటి, భవిష్యత్తు భారతదేశ పౌరుల్ని బలి చేసేటువంటి దీన్ని సహించడానికి లేదు. తక్షణం ప్రభుత్వం దీని మీద ఒక సీరియస్గా ఒక కమిషన్, అంటే ఒక స్పెషల్ పార్టీని, ఎట్లాగైతే ఇప్పుడు వాటికి అవసరం లేని అన్నిటికీ అనేక స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. వాళ్ళ జర్నలిస్టులను వేధించడానికి కూడా స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉండే వాళ్ళని వేధించడానికి స్పెషల్ పార్టీలు వేస్తున్నారు. మరి యువతరాన్ని నాశనం చేసేటువంటి, అసలు మొత్తం మన జాతి భవిష్యత్తుని నాశనం చేసే ఈ గంజాయి మీద, డ్రగ్స్ మీద ఎందుకు వేయటం లేదు స్పెషల్ పార్టీ? బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పార్టీలు ఒకటేనని మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్ ఆదిలాబాద్లో మీడియా సమావేశంలో అన్నారు. కేంద్రంలోని ఉన్న బీజేపీ అవసరమైన సమయంలో పార్లమెంట్లో బీఆర్ఎస్ మద్దతు తెలుపుతుందన్నారు. వివిధ రాష్ట్రాల్లోని ఎన్నికలు జరిగితే ఎంఐఎం పార్టీ అన్ని స్థానాలు పోటీ చేస్తుంది, కానీ తెలంగాణకు వచ్చేసరికి 9 స్థానాల్లో నిలబడిందన్నారు. దీన్ని బట్టి బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకటేనని అర్థమవుతుందని పేర్కొన్నారు. हालात अच्छे हैं। मैं देख रहा हूँ कि पिछले 10 साल की बीआरएस की या उस समय के टीआरएस का जो परफॉर्मेंस है वो बहुत ही खराब रहा। लोगों को जितने प्रॉमिसेस दिए, जितने वे वादे किए, वो प्रॉमिसेस पूरे नहीं कर पाए। सबसे ज्यादा सुसाइड्स ये तेलंगाना स्टेट में है। किसानों की हालत खस्ती है। क्रॉप इंश्योरेंस की स्कीम भी यहाँ पर लागू नहीं है। और जितनी भी अनाउंसमेंट्स अलग अलग स्कीम्स के, जैसे एग्जाम्पल दलित बंधु के लिए जो स्कीम अनाउंसमेंट की 10 लाख रुपए की, वो 1-2 केस को दिया हुआ गांव में, तो पूरा गांव छोड़ दिया। ऐसी कई स्कीम्स है उन केसीआर के जो अनाउंसमेंट करके उसका इम्प्लीमेंटेशन पूरे स्टेट में नहीं हुआ है। लोग गुस्सा पहुंचे। तेलंगाना स्टेट फॉर्मेशन में भी तकरीबन जितनी 1200 लोगों की, इससे ज्यादा लोगों की डेथ हुई है, 12,000 लोगों की डेथ हुई है। तो वो डेथ में भी उनके फैमिलीज का रिहैबिलिटेशन, उनके फैमिलीज को जॉब का वादा, पेंशन के वादे कुछ नहीं इन्होंने फुलफिल किए। तो मैं समझता हूँ कि ये सिर्फ लोगों को झूठे वादे करने वाला केसीआर सरकार। కావాలనే కుట్రతోటే తనపై ఆరోపణలు చేస్తూ ఇంటిపై కాంగ్రెస్ నాయకులు రాళ్లతో దాడులు చేశారని మాజీ పోలీస్ అధికారి సుభాష్ చంద్రబోస్ పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీరామ్ హాల్స్లో ఉన్నటువంటి తన నివాసంలోని ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారని, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ నేతలు తన ఇంటిపై దాడి చేశారన్నారు. కొంతమంది అరాచక కార్పొరేటర్లు, చావా నారాయణరావు కానివ్వండి, కమర్తప్ మురళి కానివ్వండి, కార్పొరేటర్ల భర్తలైన నరేందర్ కానివ్వండి, నాగుల్ మీరా, మనోహర్, మందడప్ మనోహర్, సాధు రమేష్ రెడ్డి, ఇలా అందరూ కూడా తలా ఒక 20 మందిని, దాదాపు ఒక 200 మందిని తీసుకొని నా ఇంటి మీద దాడి చేశారు. వెనక నుంచి రాళ్ళు వేశారు. మేము తలుపులు వేసుకొని ఉన్నాం అప్పటికే భోజనానికని చూస్తుంది. ఈలోపు నేను ఈ సందర్భంగా నేను పోలీసుకు ఫోన్ చేయడం జరిగింది, నా ఇంటి మీద దాడి జరుగుతుందని. ఈలోపు పోలీసు వచ్చారు. పోలీసు వచ్చి నన్ను ప్రొటెక్ట్ చేశారు. ఈ మొత్తం దాడికి
ఈ మొత్తం ఈ కుట్రకి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యత వహించాల్సి ఉంటుంది. అతని కుమారుడు యుగంధర్ నా మీద ఈ దాడికి వారందరిని ఉసిగొలిపారు. అవకాశం ఉంటే నన్ను చంపుదామనే కార్యక్రమంలోనే అంతమంది రావడం జరిగింది. ఈ మధ్యలో తుమ్మల నాగేశ్వరరావు గారు మీటింగ్లో చెప్తూ నాకు అంతకుముందు బాడీ గార్డ్స్ ఉన్నారు, మీన్స్ గన్మెన్ ఉన్నారు. ఆ గన్మెన్లు కూడా నేనేదో డీజీకి ఫిర్యాదు చేసి తొలగించామని ఆయనే బాహాటంగా చెప్పాడు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాకు ఎటువంటి రక్షణ లేకుండా చేసి నన్ను చంపే కుట్రలో భాగంగా ఇవన్నీ ఆయన చేయడం జరుగుతూ ఉంది. దీనికి ఎవరు మేము భయపడేది ఏం లేదు. వారి మీద, తుమ్మల నాగేశ్వరరావు మీద, వారి కొడుకు మీద, మిగిలిన ఎవరైతే నా మీద దాడికి ప్రయత్నం చేశారో వాళ్ళందరి మీద కూడా నేను అటెంప్ట్ మర్డర్ కేసు ఫిర్యాదు నేను ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. గతంలో టీడీపీ హయాంలోని బడ్జెట్ ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం బడ్జెట్ ఒకటే అయినప్పటికీ గత టీడీపీ ప్రభుత్వం ఎందుకు నగరాన్ని అభివృద్ధి చేయలేకపోయిందని మేయర్ అయిన భాగ్యలక్ష్మి ప్రశ్నించారు. ఆమె విజయవాడలోని మీడియాతోటి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతోటి గత పాలకులు నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. మరలా ప్రజాధనాన్ని దోచేసేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. ఇంటి ముందుకు వస్తే ప్రజలు ప్రతిపక్ష నాయకులను ప్రశ్నించాలన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. గతంలోన ఏ నిధులు, ఇప్పుడు ఈ నిధులు, కానీ ఈ నిధులతోటి, ఈ రోజున్న నిధులతోటి ఇక్కడ డెవలప్మెంట్ అన్నది ప్రతి ఒక్క కళ్ళకి కనిపించే విధంగా ఈరోజు డెవలప్మెంట్ అన్నది మనం చేయగలుగుతున్నాం. కానీ గతంలోన అదే నిధులు దారి మళ్లింపు ఎటు జరిగినాయి, ఎవరి జోబీలోకి వెళ్ళినాయి అన్నది వాళ్ళు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ల కాలంలో ఒక రోడ్డుకు నోచుకోలేదు విజయవాడ నగరం, ఒక వాటర్ ట్యాంక్ నోచుకోలేదు, ఒక సైడ్ రైలు నోచుకోలేదు, ఒక వాటర్ సప్లైకి నోచుకోలేదు. ఇంత కార్పొరేషన్ నిధులు కానీ, లేకపోతే ఫైనాన్స్ కమిషన్ నిధులు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కానీ ప్రతి ఒక్క రూపాయి ఎటు మళ్ళింది, ఎవరి జోబీల్లోకి వెళ్ళింది అన్నది రాబోయే కాలంలో ఎవరైతే మళ్ళీ పగట వేసగాళ్ళలాగా మళ్ళీ ముసుగులేసుకొని మళ్ళీ మేము మంచి పాలన మీకు అందజేస్తామని చెప్పి మళ్ళీ వస్తారో వాళ్ళకి అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలకి. ఎందుకు గతంలో ఈ రోడ్డు వేయలేకపోయినారు, ఇప్పుడున్న ప్రభుత్వం ఎందుకు వేయగలిగింది, ఇప్పుడున్న శాసనసభ్యులు ఎందుకు వేయగలిగినారు, మీరు ఎందుకు వేయలేకపోయినా అన్నది ఒక మాట అడగగలిగితే ఎవరు మీకు ఆన్సర్ చెప్పే పరిస్థితిలో కూడా వాళ్ళు ఎవరూ లేరు. ఎందుకంటే వాళ్ళ 5 ఏళ్ల కాలంలోన అభివృద్ధి అన్నది శూన్యం, సంక్షేమం అన్నది శూన్యం, ప్రజలు మంచి చెడ్డ అన్నది శూన్యం. అందుకే వాళ్ళు 23కి పరిమితమైనారు. రాబోయే కాలంలో ఈ 23 కూడా కనబడకుండా పక్కనే ఉన్న తెలంగాణలో ఎలా తరిమి కొట్టారో ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు అలాగే తరిమి కొడతారని తెలియజేస్తారు. ఆనపర్తి మండలంలోని రామవరంలో మాజీ ఎమ్మెల్యే నివాసం వద్ద గుర్తు తెలియని వ్యక్తులు గురువారం తెల్లవారుజామున హల్చల్ చేశారని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో తమ ఇంటి వద్ద సైరన్ ముగిస్తూ ఇంట్లో పనిచేసే వారిని ఇబ్బందికి గురిచేశారన్నారు. గతంలో తనపై దాడికి పాల్పడిన సమయంలో కూడా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించారు. పోలీసులు తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈరోజు తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో మరి ఒక వ్యక్తి వచ్చారా, 2-3 వ్యక్తులు వచ్చారా అనేది తెలియదు. ఒక కారు పైన తెల్లవారుజామున మా ఇంటికి రావడం, బయట పోలీస్ సైరన్ మోగిస్తూ తలుపులు కొడితే బయట గదిలో పడుకునే మా వంట మనిషి తలుపులు తీయడం, తలుపులు తీసిన తర్వాత ఆ వ్యక్తి రామకృష్ణారెడ్డి కావాలని ఏకవచనంతో మాట్లాడుతూ ఇబ్బంది పెట్టిన తర్వాత రామకృష్ణారెడ్డి గారు తెల్లవారుజామున 12:30కు వచ్చారు. బయట నుంచి నిద్రపోతా ఉన్నారు. ఇప్పుడు లేపటం కుదరదని ఆవిడ చెప్తే కొద్దిగా ఇబ్బందికరంగా ప్రవర్తన ఉండడం, ఆ పరిస్థితుల్లో ఆవిడికి భయపడి ఆవిడ మరలా తలుపులు మూసుకుంటే బయట చాలాసేపు హార్న్లు మోగిస్తూ ఇబ్బంది పెట్టడం, తర్వాత నిష్క్రమించడం జరిగింది. మరి దాదాపుగా రాత్రి నేను మ్యారేజెస్ కానీ అదేవిధంగా ఓలపల్లిలో జరుగుతున్న గౌరీ శంకర్ల ఉత్సవానికి వెళ్ళి ఇంటికి చేరి నిద్రకు ఉపక్రమించేటప్పటికి దాదాపుగా 12:30-11 గంట అయింది. అందువల్ల అప్పుడే నిద్రపోతున్నారు కాబట్టి ఎందుకు లేపడం అని అప్పుడు ఆవిడ లేపకుండా ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆవిడ విషయం నాకు అంబర్పేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు షేక్ జమీర్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలోని అంబర్పేట సీనియర్ బీఆర్ఎస్ నాయకులు ఖాదర్ షరీఫ్, సలీం, మహమ్మద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మళ్ళీ ఒకసారి आइए सर करता हूँ कांग्रेस पार्टी को रिजाइन करके बीआरएस पार्टी ज्वाइन कर रहा हूँ, क्योंकि पार्टी ज्वाइन करने की वजह ये है चंद लोग हमारे पास पार्टी में चंद लोगों से इस्तेखालफ होने की वजह से उस वजह से मैं कांग्रेस पार्टी छोड़ दिया। और जो है हमारे काला रन्ना कब्रस्तान का भी डेवलपमेंट करे और डबल बेडरूम में भी माइनॉरिटीज़ को 1000 डबल बेडरूम 1000 चिल्लर दिए था 3800 में 1000 चिल्लर देने से उस वजह से उनके कामों को डेवलपमेंट को भी देख के मेरा भी इरादा चेंज हुआ और मैं कांग्रेस पार्टी से बीएसआर में ज्वाइन हुआ बीआरएस में। और हमारे मोहम्मद भाई, हमारे खादर भाई, हमारे कबीर भाई, सलीम भाई, हमारे मुबशिर भाई, हमारे दिलीप भाई, पूरे भाई जमीन మన బీఆర్ఎస్ పార్టీ జాయిన్ అయినందుకు అందరి తరఫు నుంచి నేను అభినందనలు చెప్తున్నా। ఇంకోటి మా కేసీఆర్ గవర్నమెంట్ నుంచి ఏదైతే డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అది చూసి ఆ కేసీఆర్ గవర్నమెంట్ ఇంకోటి అంబర్పేట డెవలప్మెంట్లో మా నల్లూరి వెంకటేష్ గారు ప్రతి ఒక్క కమ్యూనిటీకి మైనారిటీ కానీ ఎస్సీ కానీ అందరికీ తీసుకెళ్తున్న ప్రకారంగా ఒక మైనారిటీకి మొదలనే మన అందరికి తెలిసే విషయం గ్రేవ్యార్డ్ ఇచ్చిండ్రు। ఇంకో డెవలప్మెంట్ కూడా చాలా అభివృద్ధి మన అంబర్పేటలో అయింది। ఆ చూసి మొత్తం మన జమీర్ గారు మనకు బీఆర్ఎస్ పార్టీకి జాయిన్ అయ్యిండు। అందుకోసం ఆయనకు ఏమో అభినందన చెప్తున్నా। ఆయన ఎంట యూత్ మొత్తం మనతో ఇలా జాయిన్ అయ్యిండ్రు। మన వచ్చే కాలంలో ప్రతి ఒక్క మైనారిటీకి పర్సనల్గా రిక్వెస్ట్ ఏమంటే ప్రతి ఒక్క ఓటు చాలా ముఖ్యమైంది। మొన్ననే మనం చూసినాం కొత్త క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదో ఇక్కడ నుంచి వచ్చి ఏమో మన దగ్గర ఏమో తిరుగుతుండు। अकेले ही चले थे जानिबे मंजिल मगर लोग जुड़ते गए, कारवां बढ़ता गया। पहले तो सबसे पहले तो मैं हमारे कांग्रेस से आने वाले सभी भाइयों का खुशामदीद करता हूँ। बीआरएस में हमारे मोहम्मद भाई, ज़मीर भाई, अकबर भाई, इमरान भाई, इनके जो खिदमात है कांग्रेस में 1-2 साल के लिए 15 कोई 15 साल कोई 30 साल, हमारे ज़मीर भाई की 30 साल की खिदमत है पार्टी में और हमारे मोहम्मद भाई की है। तो ऐसे शख्स जो है कांग्रेस छोड़ के आज बीआरएस ज्वाइन करे बोले तो अंबरपेट के मुसलमानों को और अंबरपेट के वोटर्स को सोचना चाहिए कि जो है क्यों ये लोग ज्वाइन करें। इन लोग को अच्छे से मालूम है। पहली चीज़ तो एमएलए साहब का जो कारकर्दगी है, बेहतरीन कारकर्दगी। बुलेटिन मुगिंचे ముందు హెడ్లైన్స్ మరోసారి। మర్రి రాజశేఖర్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే మరింత అభివృద్ధి। మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొన్న మంత్రి కేటీఆర్। దాడి చేసిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తనకు రక్షణ కల్పించాలని అడిషనల్ ఎస్పీని కోరిన బర్రెలక్క। వామపక్ష భావజాలం ఉన్న ఖమ్మం జిల్లాకు ఎంతో పేరుంది, కబ్జాకోర్లను పోషించే నేతలు ఉండటంతో పరువు పోతోందన్న తుమ్మల। వైసీపీ ప్రభుత్వం విపక్షాలపై కక్షపూరిత రాజకీయాలు మాని ప్రత్యేక హోదా కోసం పోరాడాలన్న చలసాని శ్రీనివాస్। ఇవి బులెటిన్ డీటెయిల్స్, చూస్తూనే ఉండండి 95 న్యూస్।